అంటే 77 ఏప్రిల్లో కేసు అరెస్ట్ అయిన నాటికి ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన నుంచి 78 ఫిబ్రవరికి నెలలే తప్ప సంవత్సరాలు కూడా లేవండి. సాయుధ పోరాట విరమణ చేసేవాడే అయితే ఇదంతా ఎట్లా, ఈ గ్రౌండ్ వర్క్ అంతా ఏమిటి? అట్లనే ఎవరైనా తప్పుపడదామా? అంతే అభినవేశంతో వీళ్ళు పోరాటం విరమణ చేసుకుంటున్నారని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకొని ఆ నక్సల్బరీ పంథాను ముందు తీసుకున్నాడు. ఇది మనం గ్రహించగలిగితే అతను ఒక తీవ్రతతోటి, ఒక అభినవేశంతో డిఫర్ అవుతున్నాడు కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఇతను ఒక తీవ్రతతో అభినవేశం ఉన్నది కానీ కొంత అనుభవంతో ప్రతిపాదిస్తున్నాడు అని ఆయన అర్థం చేసుకుంటే సమస్య లేదు. ఆయన అదే అన్నాడు. దానికంటే ఆ తీర్మానాలు ఏమిటో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఇప్పుడు చెప్పాడే పంతులు అని, ఎంత ముత్యాలు లాంటి రాతండి, ఎంత కవిత్వం రాసిండో ఆయన చెప్పడం వీల్లేదు. కవిత్వం పంపుతూ ఉండేవాడు మా పత్రికలకు. చాలా మంచి మేధావి ఆయన. ఆయనకు తప్పన ఈ రెండు పార్టీలు ఆయన తీసుకొచ్చాడు రౌఫ్ను. అంతకంటే ముందు నిజానికి మేము రామనగర్ కుట్ర కేసులో జైల్లో ఉన్నప్పుడే రౌఫ్ గారు కూడా జైలుకి వచ్చినాడు. ఒక సెల్లో శ్యామ్ ఉండేవాడు, అప్పటికి పీపుల్స్ వార్ కార్యదర్శిగా ఉండి అరెస్ట్ అయ్యాడు. 6 అరెస్ట్ అయ్యారు. వాళ్ళు వేరు సెల్స్లో ఉండే కాబట్టి కలవడానికి అవకాశం లేకపోయేది. కానీ ఒక్కసారి కోర్టుకు తీసుకుపోయినప్పుడు ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడారు. దాదాపుగా ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చారు కలవాలని. కానీ క్రాంతి గారు చెప్పినట్టుగా ఒక రకమైన మొండితనం ఉండేది రౌఫ్లో. అయితే ఒకటి కరెక్ట్ ఆయన అనేది, ఈ ఒక్క సాయుధ పోరాట విరమణ అంశమే కాకుండా చైనా విషయంలో ఇది చాలా ఉంటుంది నిజానికి. ఇప్పుడు మేము ఏఎల్ఆర్సీ ఫామ్ చేసినప్పుడు సుందర్బన్స్లో మీటింగ్ జరిగింది. ఇద్దరు నిజంగా చాలా గొప్ప విప్లవ అభినవేశం గల వాళ్ళు. ఒక ఆయన గోరఖ్ పాండే, ఇంకొక ఆయన ఇప్పటికీ ఉన్నాడు, అసిసియన్ గుప్తా పార్టీతో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇద్దరు ఏఎల్ఆర్సీ రావడానికి పెట్టిన కండిషన్స్ ఏమిటంటే, గోరఖ్ పాండేనేమో చైనా కల్చరల్ రెవల్యూషన్ డిజాస్టర్స్ అని మీరు ఒప్పుకోవాలి, విధ్వంసదాయకమైందని మీరు ఒప్పుకోవాలి అనేది గోరఖ్ పాండే. అది స్వయంగా పర్సనల్గా గోరఖ్ పాండే స్టాండ్ ఆయన కాదు, ఆయన ఉన్న సిపిఐఎంఎల్ లిబరేషన్ స్టాండ్ 83 నాటికి. కల్చరల్ రెవల్యూషన్ హేల్ చేయాలి, చైనాది రివినిస్ట్ అనాలి అంటేనే మేము వస్తాం అనేది అసిస్టెంట్ గుప్తా స్టాండ్. ఇద్దరిలో ఏమీ తెలియదు. తర్వాత నిజానికి గోరఖ్ పాండే లిబరేషన్ లైన్ గురించి హతాశులైపోయి సూసైడ్ చేసుకున్నాడు. అద్భుతమైనటువంటి విప్లవ కవి, సాటి లేని విప్లవ కవి ఆయన. కానీ ఆయన పార్టీ లైన్ వల్ల ఆయన అడ్డుపోయాడు. ఈయన నిజానికి తర్వాత అసిస్టెంట్ గుప్తా మా ఏఎల్ఆర్సీలో చేరాడు కూడా. ఇట్లా ఉంటుంది అంటే అర్థం చేసుకోవడంలో ఆ ఇద్దరి యొక్క విప్లవ అభినవేశాన్ని మనం ఏమీ డౌట్ చేయలేము. అటువంటి అభినవేశంతో రౌఫ్ ఆయన అన్నాడు. అందుకే అయితే ఒకటి నిజం, ఆయన 77లోనే అంటే మావోసిటుంగ్ ఇంతకుముందు చెప్పారు కదా, చారుమేందార్ మావోసిటుంగ్, ఒక లైన్ అటు కాదు, ఒక లైన్ ఇటు కాదు. కానీ మొత్తంగానే శ్రీకాకుళం నుంచి మీకు ఎమర్జెన్సీ వరకు కూడా ఇది ఒక అద్భుతమైన ఐడియాలిజం ఉండేదండి. ఉదాహరణకు ఇప్పుడు కేసు ఆర్గనైజ్ చేసినట్లే, నేను పేరు చెప్పను, ఫస్ట్ నల్గొండకు ఆర్గనైజర్గా పంపిన ఆయన కొండప్రోలు అనే గ్రామానికి వెళ్ళి ఓ భూస్వామిని చంపాడు. ఎందుకు చంపాడు? శత్రువు రక్తంలో చేతులు ముంచని వాడు కమ్యూనిస్ట్ కాదు అని చెప్పాడు చారుమేందార్. కనుక ఒకటి చంపాలి, వాడి నెత్తుల్లో చేతి ముంచాలి, ఒక గోడ కొట్టాలి, ఇంకా వేరే ఏ అధ్యయనం లేదు. వెళ్ళాడు, చంపాడు, చేతులు రక్తం తడుపుకున్నాడు, పోతున్నాడు, ఓ చెరువులో పడుకున్నాడు. తెల్లారింది, అటు నుంచి రైతులు వస్తున్నారు. ఎటు పోవాలనా అన్నారు. ఈయన ఊరి పేరు చెప్పాడు, ఆ ఊరు ఇటు ఉన్నది, ఈయన ఇటు పోతున్నాడు. ఊర్ల అధ్యయనం కూడా లేదు. అక్కడ ఆ నల్గొండ జిల్లా గ్రామాల జాగ్రఫీ తెలియదు. కానీ శత్రువు రక్తంలో చెయ్యి ముంచాలి, అప్పుడే నేను కమ్యూనిస్ట్ అని నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది అనుకుంది. ఆయన అభినవేశాన్ని ఎట్లా తప్పడదాం మనం? ఆయన అవగాహనను, ఆయన తొందరపాటును వేరు ఎన్నైనా మీరు అనొచ్చు, కానీ అంతగా విశ్వసించి విప్లవంలోకి వచ్చారు. అట్లా రౌఫ్ కూడా అట్లా నమ్మి వచ్చిన వాడే. కనుక ఆయన ఏమన్నాడంటే, నేను చేరుతాను కానీ శ్యామ్తో మాట్లాడాను కూడా, కానీ 2 సమస్యలు ఉన్నాయండి అన్నాడు. ఏమిటి? నేను 77లో కేసు సాయుధ పోరాట విరమణ చేసిందన్నప్పుడు, లేదా ఆయన నాయకత్వంలో పార్టీ విరమణ చేసిందన్నప్పుడు అది తప్పని కొన్ని నెలల్లోనే రుజువైంది కదా. ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ కాలం అంతా పార్టీ చేసిన వర్క్ కానీ, ఎమర్జెన్సీ లిఫ్ట్ అయినాక వచ్చిన అప్సర్జ్ కానీ, RSU 60,000 గో టు విలేజ్ క్యాంపెయిన్ ఇవ్వడం కానీ,
జగిత్యాల జైత్రయాత్ర కానీ ఇంకా అక్కడి నుంచి తీసుకున్నటువంటి మాస్ లైన్ కానీ ఇదంతా రుజువు అయింది కదా. కనుక నేను స్వవిమర్శ చేసుకోవాలి. చేసుకున్నట్టే కదండి కలవడం అంటే. రెండు పార్టీ కూడా చేసుకోవాలి. ఎందుకంటే 77లోనే చైనా రివిజనిస్ట్ పార్టీ అయిందని చెప్పిన. 76 డిసెంబర్ 28న బహుశా సెప్టెంబర్ 9న డిసెంబర్ 28 పుట్టి ఉంటాడు. మావో చనిపోయాడు. కనుక మావో చనిపోయిన దగ్గర నుంచి చైనా పార్టీ రివిజనిస్ట్ అయిపోయింది అనేది కేఎస్ అవగాహన, అసలు రౌఫ్ అవగాహన. ఎందుకంటే డెంగ్యూను తొలగించిన డెంగ్యూను మళ్ళీ రీహాబిలిటేట్ చేయడమే తప్పనేది చాలామంది అవగాహన, కరెక్ట్ కూడా అవగాహన. ఆ అవగాహన రౌఫ్ కూడా ఉండేది. కనుక నేను 77లోనే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ రివిజనిస్ట్ పార్టీ అయిపోయిందని నేను చెప్తే అది ఒప్పుకోక 81 నాడు కేఎస్ ఐవి ఇద్దరు పోయి చైనాకు పోయి స్వయంగా వాళ్ళ మాట్లాడొచ్చేదాకా వెయిట్ చేయాలనా? అప్పుడు కదా వచ్చి చెప్పింది అది రివిజనిస్ట్ అని. కనుక వాళ్ళు నేను చెప్పినాక 5 ఏళ్ల కనుక కూడా చైనా రివిజనిస్ట్ పార్టీ అనకపోవడం వాళ్ళు తప్పని ఒప్పుకోవాలి. ఈ రెండు షరతులు ఆయనవి. అంటే అప్పుడు షరతులాగా మాట్లాడలేదు. ఈ రెండు సమస్యలు ఉన్నాయి కదండి అంటాడు ఆయన. సరే ఆ సమస్య కూడా మాట్లాడి రిజాల్వ్ చేసుకోండి మీరు అని చెప్పాను. తర్వాత పాపం పంతులను ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. సరే కనుక నేను అనుకోవడం తప్పకుండా ఈ రెండు పార్టీలు కలుస్తాయి. ఆయన తప్పకుండా కలుస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తర్వాత సిపిఐఎంఎల్ సిఆర్సీలో చేరాడు. ఎవరు ఇంతమంది అన్నారు కూడా రైటింగ్స్ గురించి. అదొక్క పార్టీయే ఒక విచిత్రమైన సంప్రదాయాన్ని నేపాల్ పార్టీ ఓటు చేసింది. లోపల కమిటీలో చర్చ జరిగితే, ఓ ప్లీనం కానీ ఓ కమిటీ కానీ చర్చ జరిగితే ఏదైనా డిసెంట్ ఉంటే రెండు వచ్చేయాలి మన పత్రికలు అని ఓ తీర్మానం చేశారు. చేసి రౌఫ్ డిసెంట్ పెట్టాడు. వేణు నాయకత్వం వహించినప్పుడు రౌఫ్ డిసెంట్ పెట్టాడు. ఆ డిసెంట్ నోట్ కూడా వాళ్ళ డాక్యుమెంట్లో వచ్చేసారని నేను విన్నాను. ఇఫ్ ఐఎమ్ రైట్. అది కనుక బహుశా అది చాలా గొప్పగా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఒక ఇట్లా కదలనివాడు కదా. అది ఆ 70 ప్రోగ్రామ్ అట్లా ఉండాలి. కనుక ఆయన డిసెంట్ పెట్టాడు. తర్వాత బాబురాం భట్రాయ్ ప్రచండ ఆర్గ్యుమెంట్స్ కూడా అట్లాగే మొత్తం వాళ్ళు నెట్ మీదనే పెట్టేశారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అంతా. విచిత్రం ఏంటంటే ఒకవైపు అంత డెమోక్రటిక్గా కనిపించేటువంటి ఇద్దరు నాయకత్వాలు ఇద్దరికిద్దరు సీతారాం యేచూరి ద్వారా మన్మోహన్ సింగ్ చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు మన భారత ప్రభుత్వం శిష్యులు అయిపోయారు. అది వేరే చరిత్ర అనుకోండి. కానీ పార్టీలో ఉండేటువంటి, ఎందుకంటే మామూలుగా ఈ ఇంటెలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు పార్టీలో ఈ డెమోక్రసీ ఉండదండి అని చర్చ పెడతారు. ఆ నుంచి ఆ రెండు వాదాలు కూడా లోపల పెట్టారు. ఈ సిఆర్సి వేణు నాయకత్వం, అదే వేణు గురించి కూడా నేను రాసి ఉన్నాను కూడా. ఈ వేణు సమ్ ఫిలసాఫికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మార్క్సిజం అని ఓ పుస్తకం రాశాడు. మార్క్సిజం లేదని ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం చదివినాక ఆ పుస్తకం కేఎస్కి ఇస్తే చదివిన కేఎస్ ఈ వేణు ఎవరో కానీ ఈయన ఎక్కడ ఎండ్ అవుతాడో అర్థమవుతలేడండి. ఈయన పెద్ద ఐడియలిస్ట్ లాగా కనపడుతున్నాడు. ఏమిటంటే ఆయన ప్రతిపాదన మేము 81 కలిసినప్పుడు ఒక్కసారి ఒక బృందము ఒక పార్టీ లేదా నేను రాజకీయ పార్టీ అని చెప్పుకుంటే వాళ్ళను క్లాస్ ఎనిమి అనుకోవద్దు, వాళ్ళని అనిహిలేట్ చేయొద్దు. మేము కేరళలో ఎలక్షన్ బాయ్కాట్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసిండ్రు. ఆర్ఎస్ఎస్ వాళ్లకు రాజకీయాలు ఉన్నాయి కనుక మేము ఆ దాడికి మళ్ళీ ఎదురు దాడి చేయలేదు అన్నాడు ఆయన. ఇది ఎక్కడికి పోతుందో చెప్పడానికి వీల్లేదు నిజానికి. ఎందుకంటే అసలు నిజానికి ఈ దాడులన్నీ చేసేవి ఆర్గనైజ్డ్ రాజకీయ పార్టీలు ఇటువంటి దాడులన్నీ చేయిస్తున్నాయి. కనుక నిజంగానే ఆయన అన్నట్టు వేణు చాలా దూరం పోయాడు. వేణు ఈ దూరం పోయే క్రమంలో రౌఫ్ చాలా డిబేట్ చేశాడు. డిబేట్ చేసి సిపిఐఎంఎల్ సిఆర్సీ నుంచి సిపిఎంఎల్ నక్సల్బరీ, ఆయనకి ఎందుకంటే నక్సల్బరీ పార్టీ తీసుకుపోవాలి కాబట్టి సిపిఎంఎల్ నక్సల్బరీ పార్టీ పెట్టారు. ఆ సిపిఐ నక్సల్బరీ నుంచి ఇంకొక ఆయన కేఎన్ రామచంద్ర అనే ఆయన రెడ్ ఫ్లాగ్ అనే పత్రిక పెట్టి ఎంత దూరం పోయాడంటే ఆయన ఇప్పటికీ కూడా చూడండి, సిపిఐఎంఎల్ లిబరేషను చారుమందార్ భవన్ అని ఢిల్లీలో కట్టిస్తుంది. ప్రాక్టీస్ చేసే పాలిటిక్స్ అంతా పూర్తిగా చారుమందార్ రాజకీయాలకు విరుద్ధమైన రాజకీయాలు. అట్లాగే రామచంద్రన్ కూడా ఇప్పుడు ఎంత దూరం పోయిందంటే కాను సన్యాలతో కలిసి, మరి కాను సన్యాలు ఏమన్నాడు, నక్సల్ ఎట్లాగైతే కల్చరల్ రెవల్యూషన్ విధ్వంసం అన్నారో నక్సల్బరీ కూడా అటువంటి విధ్వంసమే అని కాను సన్యాలు తీర్పు చెప్పేశాడు. ఆ తీర్పు చెప్పిన ఆయన పార్టీలో ఈ కేఎన్ రామచంద్రన్ చేరాడు. ఇప్పుడు ఒక ఆల్ ఇండియా పార్టీ ఉందనుకోండి వాళ్ళకు. కానీ ఇది వ్యవహారం. ఈ వ్యవహారాన్ని ఎప్పుడూ రౌఫ్ సహించలేదు. కనుక కామ్రేడ్స్, ఏ పీపుల్స్ కోర్టుల గురించి అయితే రౌఫ్ ఈ బూర్జువా కోర్టులను కాదని పీపుల్స్ కోర్టుల గురించి చెప్పాడో, ఇవాళ జనతా సర్కార్ అటువంటి న్యాయాన్ని అమలు చేస్తూ ఉన్నది. ఏ న్యాయం సరి అయిన న్యాయం లభిస్తుందని చెప్తున్నాడో మీరు, రేపు అనే కథ
వర్ణన్ అనేట ఆయన రాసినటువంటి ఆయన కథ చదవండి. జనతా సర్కారులో న్యాయం ఎట్లా చర్చించబడి ఎట్లా నిర్వహించబడుతుంది. సుకుమా కలెక్టరు కిడ్నాప్ అయినప్పుడు ఆయన ఏం చేయాలనే చర్చ వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజల్లో మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉండేటువంటి ఆదివాసీ దళాలలో ఎటువంటి చర్చ జరిగింది. అందరికందరూ సహజంగానే వాడు అతని క్లాస్ ఎనిమి అతన్ని చంపాలని అన్నప్పుడు బుద్ధుడు అని వాళ్ళకి నాయకత్వం వహించి వాళ్ళు ఎంత అంటే డిఫెన్స్ ఇచ్చి ఆ కలెక్టర్కు నీ తరఫున ఒక లాయర్ మా దాంట్లో నుంచి సమర్థులైన ఒక లాయర్ నీ తరఫున వాదిస్తాడు మనిషిని ఇచ్చి, ఆ లాయర్ కూడా ఎవరు? జనతా సర్కారు వాడు నడిపిస్తున్నటువంటి మార్క్సిస్ట్ స్కూల్లో చదువుకున్నవాడు, న్యాయశాస్త్రం కూడా చదువుకున్నటువంటి వాడు, అంటే మార్క్సిస్ట్ న్యాయశాస్త్రం చదువుకున్నవాడు. ఆయనను అతని కోసం డిఫెన్స్గా ఇచ్చి వాదింపజేయమంటారు. ఆ వాదనంతా చేసి ఆయన వదిలేస్తారు. ఆ చర్చ అంతా మీరు అందులో చదివితే అక్కడ జనతా సర్కార్ న్యాయం అనేది ఒకళ్ళిద్దరు జడ్జెస్ కూర్చొని కాదు. చార్లీ చాప్లిన్ తన సినిమాలో కోర్టులలో ఉండే జడ్జిలు ఏం చేస్తుంటారో చాలా అద్భుతంగా చూపెడతాడు. మీరు ఎవరు చూశారో లేదో కానీ, ఇద్దరు జడ్జిలు కూర్చొని ఆర్గ్యుమెంట్స్ లాయర్లు చెప్తుంటారు, ఏదో రాసుకుంటుంటారు. ఈ లాయర్ చాలా శ్రద్ధగా నేను చెప్పేదే రాసుకుంటుంటా అనుకుంటారు. మన ఆడియన్స్కి కనపడుతుంది ఏం చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ రేసు గుర్రాలు ఆడుతున్నవి, నువ్వే గుర్రం మీద పెట్టినావు అంటే నువ్వే గుర్రం మీద పెట్టినావు అని రాసుకుంటున్నారు వాళ్ళు. అది పాపం న్యాయవాదికి కనపడదు, సినిమాలో ఉన్న లాయర్ కనపడదు, ఆడియన్స్కు మనకు కనపడుతూ ఉంటుంది. జడ్జెస్ చేసే పని అది. అట్లా కాకుండా ప్రజలందరూ కూర్చొని వాళ్ళ మధ్యన ఆర్గ్యుమెంట్స్ విని న్యాయం చెప్పడం అనేది ఎట్లా ఉంటుంది. ప్రజలదే ప్రభుత్వం నడిస్తే, సర్కార్ అనే మాట వాళ్ళు వాడుతున్నారు, ఇంకో మాట లేకపోవడం వల్ల దాని ప్రభుత్వం అనడం కూడా కాదు, ప్రజలు తమ ప్రజాస్వామ్యాన్ని తాము అమలు చేసుకుంటే ఎట్లా ఉంటుంది. దేని గురించి అయితే రౌఫ్ కలగన్నాడో అటువంటి క్రాంతికారి జనతా సర్కార్ ఇవాళ దండకారణ్యంలో అమలవుతూ ఉన్నది. గత 5-6 సంవత్సరాలుగా దండకారణ్యంలో అమలవుతున్నది. కానీ నిజంగానే నేను ఆ విప్లవ స్వాప్ని కూడా నేటి రాసినటువంటి ఆ రౌఫ్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలుగా ఆయనకు ఏమి తెలవడం లేదు, ఏమి మాట్లాడలేకపోతున్నాను, గుర్తుపట్టలేకపోతున్నాను. కానీ ఇవన్నీ విని ఉంటే, ఈ రిపోర్ట్స్ అన్ని విని ఉంటే ఆయన, ఎందుకంటే విప్లవ సంఘం ఒక 4 రోజుల పాటు ఒక టీం 56 గ్రామాలు తిరిగి వచ్చి ఆ విషయాలన్నీ చాలా ప్రామాణికంగా తన కళ్ళతో చూసి వచ్చి, త్వరలో తెస్తాం మేము అవన్నీ వివరాలు పుస్తకాలు, కానీ చూసి వచ్చాము అక్కడ ఏం జరుగుతుందని మా టీం వెళ్ళి చూసి వచ్చింది. ఎట్లా ఉంటుంది, మనం ఏ సోవియట్ల గురించి విన్నామో, ఏ చైనా కమ్యూన్ల గురించి విన్నామో, లేదా ఏ ప్యారిస్ కమ్యూన్ గురించి అయితే విన్నామో, 70 రోజులే కావచ్చు, కానీ ఏ ప్యారిస్ కమ్యూన్ గురించి అయితే విన్నామో, కోర్టులు లేని, పోలీసులు లేని, న్యాయం అమలయ్యేటువంటి కార్మికులే వాళ్ళే తమ పరిపాలన తాము చేస్తూ, తమ కవిత్వం తాము రాస్తూ, తమ న్యాయం తాము చెప్తూ ఎట్లా తమ పరిపాలనను కమ్యూన్ నడుపుకున్నారు. ఈనాటికి పెద్ద స్వప్నం కదా ప్యారిస్ కమ్యూన్ అంటే, దాన్ని మించింది లేదు నిజంగా. అట్లాగే సోవియట్లు కమ్యూన్ ఎట్లా నిర్వహింపబడ్డాయో అది ఇవాళ ఆ ప్రయోగం ఇవాళ దండకారణ్యంలో జరుగుతూ ఉన్నది. కనుక వీళ్ళు ఆనాడు సాయుధ పోరాట విరమణ చేసిండ్రు అని అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ, నిజంగా అభినివేశంతో వెళ్ళి ప్రాణాలు ఇచ్చినటువంటి విప్లవకారులందరూ బ్రతికి ఉండి ఎంత నష్టం జరిగిపోయింది, నిజానికి ఎంత గొప్ప విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నామా ఉంటే నిజంగా ఎంత స్ట్రెంత్ వచ్చి ఉండేది విప్లవానికి. రౌఫ్ గారు అన్నట్టు నిజంగా రౌఫ్ గారు లాంటి వాళ్ళు ఇందులో ఉంటే నిజానికి ఎంత స్ట్రెంత్ వచ్చేది. ఎందుకంటే గొప్ప మేధావి. ఇప్పుడు వాళ్ళు చివరికి వాళ్ళు చెప్పిన మాటలు కూడా రెండే. అక్కడ మీరు వెళ్ళి చెప్పాల్సింది, మీరు ఏమి ఎగ్జాజిరేట్ చెప్పనక్కర్లేదు అక్కడ జరుగుతున్నది, దీని డైరెక్షన్ గురించి చెప్పండి. ఇది ఏ దిశగా పోతున్నది, దీని పర్స్పెక్టివ్ ఏమిటి, దండకారణ్య పర్స్పెక్టివ్ ఏమిటి, ఇది ఏ దిశగా పోతున్నది, ఇది చెప్పండి. అట్లాగే ఇది ఏదో మేము ఇక్కడ ఒక అభివృద్ధి నమూనా అమలు చేస్తున్నామని కాదు, అది రేపు ఓట్ల కొరకు బయటి ప్రభుత్వం కూడా చేయొచ్చు. ఈ అభివృద్ధి నమూనాను మేము వర్గ పోరాటం పునాదిగా చేస్తూ ఉన్నాము, వర్గ పోరాటం ప్రాతిపదికగా చేస్తూ ఉన్నాము. వర్గ పోరాటం ప్రాతిపదికగా అభివృద్ధి ప్రయోగం, యునైటెడ్ ఫ్రంట్, 4 వర్గాల పొందిక. ఎందుకంటే ఆదివాసుల్లో ధనిక రైతులు కూడా ఉంటారు. అసలు నిజానికి పీపుల్స్ వారు అక్కడ ప్రవేశించినప్పుడు ఆదివాసుల్లో భూస్వాములు ఉన్నారు. ఎందుకంటే తెగ పెద్దలు ఉంటారు కదా, తెగ పెద్దలకు 100 ఎకరాల భూమి ఉంటుంది, వాడు ఆక్యుపై చేసుకుంటాడు. కనుక చాలామంది బయట వాళ్ళు అనుకున్నట్టుగా ఆదివాసులలో వర్గాలు లేకపోవడం కదా, ఆదివాసుల్లో కూడా వర్గాలు ఉంటాయి, బయట ఉన్నట్టు ఉండకపోవచ్చు, కానీ వాటి పొందిక వేరుగా ఉంటుంది. ధనిక రైతు ఉంటాడు, పేద రైతు ఉంటాడు, భూమి లేని వాళ్ళు ఉంటారు. ఇవాళ దండకారణ్యంలో ఒక్క ఆదివాసీ కుటుంబం కూడా భూమి లేనిది లేదు. అందరికీ భూ పంపకాలు జరిగాయి, మళ్ళీ భూపంపకాలు జరుగుతున్నాయి. విముక్తిలోనైతే ఆ చర్చ ఎక్కువ రాలేదు, కానీ ఇంగ్లీష్లో మీరు చదివితే ఫ్యాన్షన్, విలియం హింటన్ రాసినటువంటి ఫ్యాన్షన్లో మళ్ళీ ఎట్లాగైతే భూ సంస్కరణలు జరుగుతాయో, విప్లవ భూ సంస్కరణలు జరుగుతాయో,
గేట్ దాటడం అంటారు. అట్లా ఇవాళ దండకారణ్యంలో విప్లవ భూ సంస్కరణ జరిగి చదును చేసిన భూములు పంచడం, అమరుల కుటుంబాలకు భూములు ఇవ్వడం, రాజకీయ ఖైదీల కుటుంబాలకు భూములు ఇవ్వడం, వృద్ధులు ఇంట్లో ఉంటే వాళ్ళకు భూములు ఇవ్వడం, టీములుగా చేసి అమరుల కుటుంబాల, రాజకీయ ఖైదీల, వృద్ధుల భూములు శక్తి కలిగినటువంటి వాళ్ళు దున్నడం, విత్తనాలు ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం, వాళ్ళ కోసం దున్ని పెట్టడం, వాళ్ళ కోసం పంటలు ఇవ్వడం, సహకార స్థాయిలో వ్యవసాయం చేయడం, సమిష్టి స్థాయిలో వ్యవసాయం చేయడం, ఇవన్నీ అక్కడ అమలు చేస్తూ ఉన్నారు. గత 5-6 సంవత్సరాలుగా క్రాంతికారి జనతా సర్కార్ నాయకత్వంలో అమలు చేస్తున్నారు. ఇదేమి నల్లేరు వీధి బండి నడకలాగా నడుస్తున్నటువంటిది కాదు, ఇదే విందు భోజనం లాంటిది కాదు. ఎన్ని ప్రాణాలు అర్పించి ఎన్ని త్యాగాలు చేసి అది చేయాల్సి వస్తున్నదో అందరికీ తెలిసింది. కనుక ఇటువంటి ప్రయోగం ఇవాళ ఆయన ఏ కోర్టుల గురించి అయితే, ఏ పీపుల్స్ కోర్టుల గురించి అయితే ఈ బూర్జువా కోర్టులను మేము అనిహిలేట్ చేస్తామని చెప్పారో అటువంటి బూర్జువా కోర్టులను అనిహిలేట్ చేసి అక్కడ ఆ ప్రయోగాన్ని చేస్తూ ఉన్నారు. ఎన్నికలను బహిష్కరించి, పన్నులు కట్టడాన్ని నిరాకరించి, అసలు ఈ ప్రభుత్వాన్ని నిరాకరించి. మీరు అక్కడ వెళ్ళి ఎవరినైనా ఆదివాసులు అడగండి. వీళ్ళు వెళ్ళినప్పుడు బస కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళినప్పుడు 34 మంది వెళ్ళారు. వాళ్ళు చెప్పారట ఒక చెట్టు ఉన్నది ఇక్కడ అడ్డంగా. వాస్తవానికి బస కూడా పూర్తిగా జనతా సర్కార్ నిధిలోకి రాలేదు. ఓ చెట్టు అడ్డంగా ఉన్నది. చెట్టు అవతల జనతా సర్కార్. మరి బయట ఉండే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారని ఆదివాసులు అడిగితే అది లూటీ సర్కార్ అన్నట్టు. వాళ్ళకి సర్కార్ అంటే జనతా సర్కారే. మనలాగా పూర్తిపాటు జనతా సర్కార్ అని వాడరు వాళ్ళు. వాళ్ళది సర్కారు, బయట ఉండేటువంటిది లూటీ సర్కార్. ఆ ఆదివాసుల చైతన్య స్థాయి కూడా, నేను రౌఫ్ కాంటెస్ట్లో ఏం చెప్పానంటే వాళ్ళ చైతన్య స్థాయి బాగున్నది. 48% మంది స్త్రీలు ఉన్నారు అందులో. కుమ్లి, రనిత లాంటి వాళ్ళు నాయకత్వ స్థాయికి వచ్చారు. ఆదివాసీ పురుషుల్లోనైతే విజయమార్గం వాస్తవానికి హరగోపాల్ తోటి, బీడీ శర్మతోటి సుకుమా కలెక్టర్ని కిడ్నాప్ చేసినప్పుడు మాట్లాడడానికి వచ్చినటువంటి వాడు విజయమార్గం అని. ఆయన ఆదివాసీ రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యాడు. ఆయన స్పోక్స్మెన్, దండకారణ్యానికి స్పోక్స్మెన్గా ఉన్నాడు ఆయన. ఆ స్థాయికి అక్కడ నాయకత్వం వచ్చింది. మొత్తం జనతా సర్కారులో ఆదివాసేతరులే లేరు. సౌత్ బస్తర్ అంతా కూడా 3 జిల్లాలలో మాడ్ దాకా కూడా ఉండే జనతా సర్కారులో అసలు ఎక్కడ ఆదివాసేతరులే లేరు. సమిష్టి వ్యవసాయం ఉన్నది, సహకార వ్యవసాయం ఉన్నది. సహకార వ్యవసాయం యొక్క ఒక ఉన్నత స్థితి సమిష్టి వ్యవసాయం. ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం జరుగుతూ ఉన్నది. ఈ ప్రయోగం యొక్క డైరెక్షన్ గురించి చెప్పండి. ఎందుకంటే మావోస్టుంగ్ చెప్తాడు, దానికి డెంగ్యూకు మావోకైన డిబేట్ కూడా. డెంగేమో ఏ పిల్లి అయితే ఏమిటి ఎలుకన పట్టడానికి, అభివృద్ధి కదా కావాల్సింది. ఇవాళ చాలామంది మాట్లాడేది. మావోస్టుంగ్ అది కాదు, ఏ అభివృద్ధి అయినా వర్గ పోరాటం ప్రాతిపదికగా జరగాలి. ఆ కామ్రేడ్ యుగంధర్ మాట్లాడే సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం సామ్రాజ్యవాదం కాదు, వర్గాలు ఉన్నంతకాలం వర్గ పోరాటం ఉంటుంది. వర్గ పోరాటం ప్రాతిపదిక కాకుండా, అందుకే ఆయన ఒక త్రిభుజం బొమ్మ వేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు మావోస్టుంగ్. ఈ త్రిభుజంలో ఉండేటువంటి కింది గీత ఉన్నదే, ఇది భూమిక, ఇది పునాది, ఇది క్లాస్ స్ట్రగుల్. ఈ క్లాస్ స్ట్రగుల్ మీదనే మీరు ప్రయోగం అయినా చేయాలి, మీరు డెవలప్మెంట్ అయినా చేయాలి. సైంటిఫిక్ ప్రయోగాలు ఎన్నైనా చేయండి, అభివృద్ధి ఎంతైనా చేయండి, కానీ దీనికి ప్రాతిపదిక మాత్రం తప్పకుండా వర్గ పోరాటమే ఉండాలి. ఆ వర్గ పోరాటం ప్రాతిపదిక మీద నడుస్తూ ఉన్నది ఇవాళ దండకారణ్యంలో జనతా సర్కార్. ఇది మర్చిపోకండి. అట్లాగే ఎందుకంటే 3 మంత్రదండాల గురించి చెప్పాడు మావోస్టుంగ్. యునైటెడ్ ఫ్రంట్, పార్టీ, ప్రజా సైన్యం. అక్కడ యునైటెడ్ ఫ్రంట్ ఉంది, అక్కడ పార్టీ ఉంది, అక్కడ ప్రజా సైన్యం ఉంది. ఈ 3 ప్రాతిపదిక మీద, క్లాస్ స్ట్రగుల్ భూమిక మీద ఇవాళ అక్కడ పోరాటం నిర్వహింపబడుతున్నది, జనతా సర్కార్ నిర్వహింపబడుతున్నది. కనుక రౌఫ్ కలగన్నటువంటి ఆ బూర్జువా కోర్టులో ఆయన ప్రకటించినటువంటి ఆ బూర్జువా కోర్టు కాదు, రేపు పీపుల్స్ కోర్టులో మేము విచారణ చేస్తామనేది అవి అక్కడ ఒక చిన్న ప్రయోగం. దండకారణ్యం నిజానికి ఒక ఇరాక్ కంటే, ఒక ఆఫ్ఘనిస్తాన్ కంటే విశాలమైన స్థలం అది. ఒక ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల మీద సామ్రాజ్యవాదం ప్రత్యక్షంగా దాడి చేసింది. ఆ సామ్రాజ్యవాదం కుట్రపూరితంగా తన దళారీ ప్రభుత్వాలతో దాడి చేయిస్తున్నది. 3 లక్షల మంది సైన్యం ఉన్నది వాళ్ళక్కడ. ఈ ఒక వారం 10 రోజుల కింద గడ్చిరోలి వైపు నుంచి 40,000 మంది, మల్కర్గిరి వైపు నుంచి 40,000 మంది ఆ ప్రాంతంలో ప్రవేశించి మోహరించి ఉన్నారు. ఇప్పుడు కనుక దాన్ని కాపాడుకోవడం మీద, అది గెలుస్తుందా ఓడుతుందా కాదు, అది న్యాయమైనది అన్నప్పుడు, అది మన సాకారం అయ్యేటువంటి ఒక స్వప్నం అనుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవడం మీద, ముఖ్యంగా బుద్ధిజీవులుగా దాన్ని కాపాడుకోవడం మీద, దాన్ని ప్రచారం చేయడం మీద దాని విజయం ఆధారపడింది. ఎట్లా గెలిచింది వియత్నాం? వియత్నాం అంత చిన్న దేశం అమెరికా మీద ఎట్లా గెలిచింది? ఎట్లా గెలిచిందంటే మనం అందరం తుమారా నామ్ మేరా నామ్ సబ్కా నామ్ వియత్నాం అనుకోవడం వల్ల గెలిచింది. ఎట్లా నిలిచింది? నక్సల్బరి గ్రామమే అయితే 6 నెలల్లో అయిపోయింది. కానీ మనం ఏమనుకున్నాం? తుమారా బరి, మేరా బరి, సబ్కా బరి, నక్సల్ బరి అనుకున్నాం. అందుకని
ఇవాటికి నక్సల్బరీ బతుకున్నది. ఎన్ని ఆటుపోట్లైనా కావచ్చు, ఎన్ని తప్పులైనా కావచ్చు, ఇవాటికి నక్సల్బరీ ఒక ప్రత్యామ్నాయ ప్రయోగంగా బతుకున్నదంటే అది అందరం మన బరి అని అనుకున్నాం. కాబట్టి కనుక ఇవాళ అట్లా దండకారణ్యాన్ని అది మనందరి భవిష్యత్ స్వప్నం. అది మనకు భవిష్యత్ స్వప్నం, కానీ వాళ్ళకి అమలవుతున్న స్వప్నం. అది మన స్వప్నం కావాలంటే వాళ్ళు మాత్రమే కాదు, మనం అందరం విముక్తం కావాలంటే అది కూడా వాళ్ళు అదే అన్నారట, మీరెవ్వరూ మాకు సానుభూతి చూపెట్టడానికి ఇక్కడికి రానక్కర్లేదు, మాకు సంఘీభావం. వాళ్ళు 2 ప్రశ్నలు వేశారట మా టీంను. ఏమిటంటే బయట ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు అంటారు, అర్థశాస్త్రులట కదా వాళ్ళు వాడిన మాట అది. మీరంటే అర్థశాస్త్రులు, చాలామంది అర్థశాస్త్రులట కదా అంటే బాగా ఎకానమిస్ట్ అర్థశాస్త్రులట కదా, వాళ్ళు మమ్మల్ని అమాయకులని ఎందుకు అనుకుంటారండి అన్నారట ఒక ప్రశ్న. వీడి శర్మ కూడా ఏమన్నా, అసలు ఆదివాసులు అమాయకులు అనేవాడు ఆదివాసులు తెలియనివాడు అంటాడు ఆయన. అట్లాగే వాళ్ళు ఫేస్లెస్ వాయిస్లెస్ పీపుల్ అనుకునే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియని వాళ్ళు అంటుంది భారతి గారు. వాళ్ళు నిజమైన మనుషులు, వాళ్ళు ఒక నూతన మానవ ఆవిష్కరణ చేస్తున్న మనుషులు వాళ్ళు. అక్కడ జరుగుతున్నది నూతన మానవ ఆవిష్కరణ. రెండో ప్రశ్న వాళ్ళు వేసింది, మీరు చాలామంది ఇక్కడికి వచ్చిపోయేవాళ్ళు పోలీసుల మధ్యన మావోయిస్టుల మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారని రాస్తుంటారు ఏంటండి, మేమంతా మావోయిస్టులనే కదా అన్నారట వాళ్ళు. ఇది వాస్తవం. వాళ్ళు అక్కడ 80లో మావోయిస్టులు ఆదివాసుల్లోకి వెళ్ళారు. 30 ఏళ్ళు పోయే వరకు మావోయిస్టులంతా ఆదివాసులు అయ్యారు, ఆదివాసులంతా మావోయిస్టులు అయ్యారు. ఈ ట్రాన్స్ఫార్మేషన్ అక్కడ జరిగింది. వాళ్ళ ఈ జరిగింది అనేది వెళ్ళి చూడండి, మీ అభిప్రాయమే చెప్పండి. తెలంగాణ కనుక శ్రీశ్రీ గురించి అన్నట్టుగా ఆయన గురించి మీరు అభిప్రాయం ఏర్పరచాలనుకుంటే మీరు స్వయంగా ఆయన చదివి ఏర్పరచుకోండి, ఎవరు చెప్పింది వినకండి అని ఆయన రాసినట్టుగా మీరు దండకారణ్యం గురించి అభిప్రాయం ఏర్పరచుకుంటే మీరు వెళ్ళి చూడండి, చదవండి, వాళ్ళ రిపోర్ట్ చదవండి. యాన్ మిడ్డాల్ రాసిన పుస్తకం చదివితే అందులో గణపతి ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, పార్టీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి చదవండి. 2007లో వచ్చైనటువంటి జనతా సర్కార్ పాలసీ ఉంటుంది, అవి చదవండి. 2011లో వచ్చినటువంటి విప్లవ సంస్కరణల పుస్తకం ఉంటుంది, అది చదవండి. ఇంకా ఓపిక ఉంటే విప్లవ సంఘం 40 పుస్తకాలు దాకా వేసింది విప్లవోద్యమ దండకారణ్య ఉద్యమం గురించి, అవి చదవండి. అప్పుడు ఒక అభిప్రాయం ఏర్పరచుకోండి, మీ విమర్శలు పెట్టండి. మీ విమర్శలు చాలా అవసరం కూడా నిజానికి. వెళ్ళి చూసి పెడితే ఇంకా మంచిది. వాళ్ళతో చర్చించండి తప్పులు. అయితే రౌఫ్ లాంటి జీవితమంతా విప్లవకారుగా బతికినటువంటి వాళ్ళ కన్నా కళ నిజం కావాలంటే ఇవాళ మన దండకారణ్యం కాపాడుకోవడం మీద ఆధారపడుతుందని చెప్తూ, మేము పిలవగానే వచ్చినటువంటి భక్తులందరికీ, ముఖ్యంగా కొందరైతే ప్రత్యక్షంగానే ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వెంకన్న ఒక్కడే ఇక్కడ నాకు బాగా పరిచయం ఉన్నవాడు. సరే, యుగంధర్ అయితే మా విద్యార్థి. క్రాంతికారి గురించి నేను చెప్పాను కదా, ఆయన మా విరసం మహాసభ జరపడానికి బాధ్యుడు. ఇప్పటికీ ఆయన కోరిక ఏమిటంటే మళ్ళీ ఖమ్మంలో ఒకసారి మీరు సభలు పెట్టాలి అని. మీ అందరూ వచ్చి పాల్గొన్నందుకు, ఇంతసేపు దాదాపు 10 కావస్తున్నది విన్నందుకు మీ అందరికీ కూడా విప్లవ సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్తూ లాల్ సలాం. జోహార్ కామ్రేడ్ రౌఫ్కు, జోహార్ కామ్రేడ్ రౌఫ్కు.